అన్న ఆడపిల్ల షర్మిలక్క ఆడికి వచ్చి మొత్తం అందరు తొక్కి తాట తీస్తా ఉంటుంది, మీరు ఏమంటారు ఆ మీద మీ అభిప్రాయం? షర్మిలక్క గురించి డిపాజిట్ కూడా రాదంటున్నాను. అంతేనా? ఆమెకే రాదు డిపాజిట్. 1000 ఓట్లు వస్తే చాలు ఎక్కడి నుంచి ఉన్నా షర్మిలక్క. చివరికి క్రిస్టియన్స్ ఓటును కూడా వదలకుండా క్రిస్టియన్స్కి జగన్ ఏం చేశాడు, మణిపూర్లో అల్లర్లలో 2000 మంది చనిపోయారు, అప్పుడు జగన్ మాట్లాడలేదని చెప్పేసి ఏవేవో మాట్లాడుతుంది. సో అంటే కనీసం క్రిస్టియన్స్ కూడా ఓటేయరు ఆమెకి. క్రిస్టియన్ ఈ మతాల చిచ్చులో పెట్టే వాళ్ళు ఓట్లు చేసే లాస్ట్ టైం ప్రభుత్వం స్థాపించారు. క్రిస్టియన్స్ ఓట్లు కూడా ఈసారి ఖచ్చితంగా పడవని నేను అనుకుంటున్నాను. ఓకే, రాజధానుల పైన మీ అభిప్రాయం? అన్న 3 రాజధానుల పైన అది కరెక్ట్ కాదన్న డిసిషన్. ఒక్క రాజధాని ఉండాలి, అక్కడి నుండి పరిపాలన అనేది సాగాలి ప్రజలందరికీ. 3 రాజధానులు అనేది అసలు కరెక్టే కాదు, ఏ రాష్ట్రంలో లేదు అలా 3 రాజధానులు. ఒక చోట ఓడిపోతానన్న వ్యక్తులకి వేరే చోట ఇస్తే గెలుస్తారంటారా? అది 100% గెలవరన్న. ఒక చోట ఓడిపోయే వ్యక్తులకి వేరే చోట మారిస్తే అలా ఎలా గెలుస్తారు? అసలు మార్చే ప్రాసెసే కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేని వాళ్ళైనా వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళు మారి మళ్ళీ పోటీ చేసేది ఈ కొడాలి నాని ఈ కొంతమంది ఉంటారు, ఒక 10-15 మంది ఉంటారా, వాళ్ళే గెలవచ్చు తప్ప మిగతా వాళ్ళు మారిన ఏ ఒక్కరు గెలవరు.